డప్పుల మోత గుండె వేగాన్ని పెంచుతుంటే, గజ్జల శబ్దం నరనరాల్లోకి పాకుతుంటే, అప్పటి వరకు సామాన్య మనిషిగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా అసామాన్యమైన శక్తిగా మారిపోతాడు. కళ్ళలో తెలియని తేజస్సు, శరీరంలో అదుపులేని వేగం, గొంతులో దైవికమైన గాంభీర్యం. దీనినే మనం పూనకం అంటాం. కొందరు దీన్ని దేవుడు ఒంటి మీదికి రావడం అంటారు, ఇంకొందరు శివాలెత్తడం అంటారు. కానీ అసలు ఏంటిది? ఒక మనిషిలోకి నిజంగానే దేవుడు వస్తాడా? కొన్ని ప్రత్యేక సమయాల్లోనే, కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోనే ఇది ఎందుకు జరుగుతోంది? ముఖ్యంగా ఈ పూనకాలు ఎక్కువగా ఆడవాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రదీప్ ఫ్యాక్ట్ బైట్స్. మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా దక్షిణాదిన గ్రామ దేవతల ఆరాధనలో పూనకానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. భక్తుల నమ్మకం ప్రకారం పూనకం అనేది మనిషికి దేవుడికి మధ్య ఏర్పడే ఒక ప్రత్యక్ష వారధి. జాతరలు, బోనాల సమయంలో వాతావరణం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. ఆ సమయంలో అత్యంత నిష్టగా ఉన్న భక్తుడిని లేదా భక్తురాలిని దేవుడు తన మాధ్యమంగా ఎంచుకుంటాడనే ఒక ప్రగాఢ విశ్వాసం. దీని వెనుకున్న డివైన్ సీక్రెట్ ఏంటంటే సంపూర్ణ శరణాగతి. ఒక వ్యక్తి తనను తాను పూర్తిగా దైవానికి అర్పించుకున్నప్పుడు, తనలోని నేను అనే అహం కరిగిపోయినప్పుడు ఆ ఖాళీని దైవశక్తి భర్తీ చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ స్థితిలో వారు చెప్పే మాటలు వారివి కావు, ఆ దైవానివని భక్తులు నమ్ముతారు. అందుకే పూనకంలో ఉన్న వ్యక్తి భవిష్యవాణి చెప్పినా, సమస్యలకు పరిష్కారాలు చెప్పినా గ్రామమంతా అది దేవుడి ఆజ్ఞగా పాటిస్తారు. ఇది వారి నమ్మక వ్యవస్థలో ఒక కీలక భాగం. పూనకాలు ఎక్కువగా స్త్రీలకే ఎందుకు వస్తాయి? పురుషులకు వచ్చిన ఆ సంఖ్య చాలా తక్కువ. దీని వెనుక కేవలం భక్తే ఉందా, లేక ఇంకేమైనా సామాజిక కారణం ఉందా? సైకాలజిస్టుల ప్రకారం మన సమాజంలో శతాబ్దాలుగా స్త్రీల పాత్ర చాలా పరిమితం చేయబడింది. వారి కోరికలు, వారి ఆవేదనలు, వారి కోపాలు అన్నీ ఇంటి 4 గోడల మధ్య అణచివేయబడ్డాయి. అణచివేయబడిన భావోద్వేగాలు ఎప్పుడూ చనిపోవు, అవి ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. పూనకం అనేది స్త్రీలకు ఒక ఎమోషనల్ రిలీజ్ వాల్వ్ లాంటిదని చెబుతున్నారు. సాధారణ సమయంలో ఒక స్త్రీ గట్టిగా అరిస్తే సమాజం ఆమెను తప్పుబడుతుంది. తన భర్తను కానీ, అత్తమామలను కానీ, ఊరి పెద్దలను కానీ ప్రశ్నించే అధికారం ఆమెకు సాధారణంగా ఉండదు. కానీ ఆమెపై అమ్మవారు పూనకం రూపంలో వచ్చినప్పుడు పరిస్థితి మారుతుంది. ఆ సమయంలో ఆమె అరిస్తే అది అమ్మవారి ఆగ్రహం, ఆమె తిడితే అది అమ్మవారి శాపం, ఆమె శాసిస్తే అది అమ్మవారి ఆజ్ఞ. అంటే పితృస్వామ్య సమాజంలో ఒక స్త్రీ తన గొంతును వినిపించడానికి, తనకు దక్కాల్సిన గౌరవాన్ని పొందడానికి, తనలో అణిచిపెట్టిన ఆక్రోశాన్ని వెళ్ళగక్కడానికి సమాజం ఆమోదించిన ఏకైక మార్గం ఈ పూనకం అని సైకాలజిస్టులు చెబుతున్నారు. సైన్స్ ప్రకారం పూనకం అనేది ఒక ఆల్టర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. దీనిని ట్రాన్స్ స్టేట్ అని కూడా అంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, జాతరలో ఉండే వాతావరణాన్ని గమనించండి. ఎడతెగని డప్పుల మోత, పసుపు కుంకుమల వాసనలు, చుట్టూ ఉన్న జనం, ఉపవాసాల వల్ల శరీరం అలసిపోవడం, ఇవన్నీ కలిసి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ స్థితిలో మెదడులోని తార్కిక భాగం తాత్కాలికంగా పనిచేయడం తగ్గిస్తుంది. అదే సమయంలో భావోద్వేగాలకు సంబంధించిన భాగం మరియు అంతరాత్మ అత్యంత చురుకుగా మారతాయి. దీనికి తోడు నమ్మకం. చిన్నప్పటి నుండి తాము పెరిగిన వాతావరణం, విన్న కథలు వారి మనసులో బలంగా ముద్రపడి ఉంటాయి. ఆ ప్రత్యేక వాతావరణంలో ఆ నమ్మకం బలంగా మారి వారి శరీరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ సమయంలో వారి శరీరంలో ఎండార్ఫిన్లు వంటి రసాయనాలు అధికంగా విడుదలవుతాయి. అందుకే వారికి నొప్పి తెలియదు, అలసట అనిపించదు, అసాధారణమైన శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. పూనకం ఇది ఒక సంక్లిష్టమైన విషయం. దీనిని కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేయలేం. అలాగని పూర్తిగా దైవిక చర్యగా సైన్స్ అంగీకరించలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అది దైవశక్తి కావచ్చు, లేదా మన మెదడు సృష్టించే ఒక అద్భుతమైన స్థితే కావచ్చు, లేదా సమాజంలో అణచివేయబడిన వారి ఆక్రందన కావచ్చు. కారణం ఏదైనా ఆ క్షణంలో పూనకాన్ని అనుభవించే వ్యక్తి పొందే అనుభూతి మాత్రం 100% నిజం. ఆ అనుభవం వారికి, వారిని నమ్మేవారికి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మానవ మేధస్సుకు అందని రహస్యాలు ఈ సృష్టిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. పూనకం కూడా అటువంటి అంతుచిక్కని అద్భుతమే. దీనిపై నీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయి ఫ్రెండు.